వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టం సరైందేనని స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5న విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల పైన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో 3 అంశాలను ప్రధానంగా పేర్కొంది. ఏదైతే ఈ 3 అంశాలు ప్రధానంగా అందరికీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి, వాటిపైన స్టే ఇవ్వాలని కూడా పిటిషన్లు ప్రధానంగా కోరారు. ఆ 3 అంశాలకు సంబంధించి వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కౌంటర్ అఫిడవిట్ లో ఇవ్వడం జరిగింది. వర్క్ బై యూజర్ అంటే వాడకం ద్వారా ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించడం అన్నది గత 100 ఏళ్లుగా మౌఖికంగా కాకుండా కేవలం నమోదైన తర్వాత అంటే రిజిస్టర్ అయిన తర్వాతనే వాటిని చట్టబద్ధంగా గుర్తింపు పొందుతాయి. అందుకే ఈ తాజాగా చేసినటువంటి సవరణ ఏదైతే ఉందో అది గత చట్టం యొక్క అమలును అనుసరించేలాగానే ఉంది, కానీ కొత్తగా వచ్చిందేమీ కాదు. కాబట్టి దానికి కొంచెం ఎక్స్టెన్షన్ గానే ఉంది ఈ సవరణ అన్నది కేంద్ర ప్రభుత్వం ఇందులో స్పష్టం చేసింది. రెండో అంశం, ఈ వర్క్ కౌన్సిల్ అదేవిధంగా ఆప్ ఈ బోర్డుల్లో ఉన్నటువంటి 22 మంది సభ్యుల్లో గరిష్టంగా 2 మాత్రమే హిందువులు లేదా ముస్లిమేతరులు ఎవరైనా ఉంటారు, కానీ అది కేవలం ఆ 2 కూడా వర్క్ నిర్వహణలో జోక్యం చేసుకోరు, వాళ్ళకి కేవలం ప్రాతినిధ్యం మాత్రమే ఉంటుంది అన్న అంశాన్ని ఇందులో స్పష్టం చేశారు. మూడో అంశంగా ప్రభుత్వ భూమి, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కావాలని లేదా తప్పుగా వక్ఫ్ ఆస్తులుగా గుర్తించినటువంటి సందర్భాల్లో వాటికి సంబంధించినటువంటి పత్రాలను సరిచేయడం కోసమే ఈ కొత్త సవరణను కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని ఏ మతానికి చెందిందిగా ప్రకటించలేమని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మనం చూస్తాం, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు 3 అంశాలపైన ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆయన సిద్ధమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 10 రోజులు గడువు కావాలి, ప్రభుత్వం కౌంటర్ వేసిన తర్వాత మీరు ఏ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నా ఇవ్వండి, ఈ 10 రోజుల వరకు కూడా ఈ కొత్త వక్ఫ్ సవరణ చట్టాన్ని మేము అమలు చేయము, దానిపైన స్టేటస్ కో విధిస్తామని కూడా సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చారు. ఆ మేరకు 10 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. అయితే ప్రతిపాదిత మధ్యంతర ఉత్తర్వుల్లో మాత్రం చాలా స్పష్టంగా ఈ వక్ఫ్ గా ప్రకటించినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో వాటిని డీనోటిఫికేషన్ చేయకూడదు. అంటే ఈ పిటిషన్ విచారణ ముగిసేంత వరకు కూడా వాటిని డీనోటిఫికేషన్ చేయకూడదు. తర్వాత ఈ ప్రభుత్వ భూమి కాదా అని విచారణ జరుపుతున్న సందర్భంలో అది ప్రభుత్వ భూమిగా పరిగణించబడుతుందంటే కొత్త సవరణ చట్టంలో ఏదైతుందో దాన్ని కూడా అమలు చేయకూడదు, దానిపై కూడా స్టే ఇస్తామన్నారు. మూడో అంశం, ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగించకూడదు, దానిపై కూడా స్టే ఇస్తామంటూ ఈ 3 అంశాల మీద మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదన కూడా వినాలి అంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ అభ్యంతరం మేరకు ఒక 10 రోజుల పాటు సమయం ఇచ్చారు. అందుకే దానిపైన వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. మే 5వ తేదీన దీనిపైన విచారణ జరగబోతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.